హలో అందరికీ! ఇవాళ సేమియా పులిహోర చేసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఇవే. ఫస్ట్ బాండీలో వాటర్ వేసుకొని, అందులో పసుపు, ఆయిల్ వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. బాయిల్ అయిన తర్వాత మనం తీసుకున్న సేమియాలు ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అవి కాస్త మరిగిన తర్వాత ఒక టెస్ట్ చేయండి. ఓకే, మగ్గిపోయింది. సో, మనం ఆ వాటర్ అన్నీ డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని సేమియాని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో, ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పోపు పెట్టుకుందాము. సో, ముందుగా ఆయిల్ వేసుకొని కాస్త హీట్ ఎక్కనివ్వాలన్నమాట. అందులోకి మనం తీసుకున్న శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత క్యాషెస్ కూడా వేసుకుందాం. అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేసుకుందాం. అలాగే చిన్న పించ్ ఆఫ్ పసుపు కూడా వేస్తున్నాను ఇందులో. సో, మిక్స్ చేసుకున్నాక ఓకే, పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్న సేమియాల్లో కాస్త ఉప్పు, అలాగే లెమన్ స్క్వీజ్ చేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న పోపంతా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మన సేమియా పులిహోర రెడీ.